నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి ఎన్ శ్రీహరి హత్య కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న కుడుముల హరికృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరికృష్ణతో పాటు అతని కుటుంబం కూడా బలైంది. భార్య, 2 పిల్లలతో సహా హరికృష్ణ బలవన్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పట్టాలపై హరికృష్ణ కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. గూడ్స్ రైలు కింద పడి వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారు. హరికృష్ణ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతులను నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామస్తులుగా గుర్తించారు పోలీసులు. బావ శ్రీహరిని చంపిన హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న హరికృష్ణ భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హరికృష్ణ కోసం 4 రోజులుగా గాలిస్తున్నారు. అయితే తనపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని 2 రోజులు హరికృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో తాను ఆత్మహత్యకు పాల్పడతానని అన్నాడు. తన భార్య, పిల్లలు జీవించి ఉంటారని చెప్పాడు. కానీ సెల్ఫీ వీడియో తీసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ హరికృష్ణ భార్య, పిల్లలు అంతా రైలు పట్టాలపై బిగత జీవులుగా కనిపించారు. హరికృష్ణ తన బావ శ్రీహరిని కారులో పెంచలకోనకు తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో దారిలోనే శ్రీహరి మృతి చెందాడు. అయితే శ్రీహరి గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించారు. మృతుడి శరీరంపై గాయాలున్నట్లు బంధువులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పరిశీలించి సీఐ మాతంగి శ్రీనివాసరావు వెళ్లిపోయారు. కానీ కేసు నమోదు చేయలేదు. అనుమానితులను ప్రశ్నించలేదు. దీంతో తన భర్త హత్యకు గురయ్యారని శ్రీహరి భార్య లావణ్య పీజీఆర్ఎస్లో జూలై 6న ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరపాలని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఎస్పీ అజిత ఆదేశించారు. కుక్కలను చంపే ఇంజెక్షన్లు శ్రీహరికి ఇచ్చి హరికృష్ణ చంపేశాడని దర్యాప్తులో తేలింది. ఆస్తి కోసం శ్రీహరిని చంపేసినట్లు తేలింది.